ఈ నెల 29న కామారెడ్డి జిల్లా కేంద్రంలో దీక్షా దివస్ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దీక్షా దివస్ సన్నాహక సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో త్యాగాలు చేసిన కేసీఆర్ చరిత్ర ప్రజలందరికీ తెలియజేయాలన్నారు. కేసీఆర్ సచ్చుడు తెలంగాణ వచ్చుడు అనే నినాదంతో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేయడంతోనే తెలంగాణ సాధ్యమైందన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్, బీజేపీ కబంధ హస్తాల నుంచి విముక్తి కలిగిస్తుందని చెప్పారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పాలన నుంచి ఎప్పుడు విముక్తి కలుగుతుందా అని ఎదురు చూస్తున్నారన్నారు. ఇక కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం, బీజేపీ పాలనలో దేశం విఫలమైందన్నారు. దీక్షా దివస్ కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది. ఎందుకంటే 14 సంవత్సరాలు ఉద్యమం చేసి, వీరోచిత పోరాటం చేసి, ఎన్నో త్యాగాలు చేసి తెచ్చుకున్న తెలంగాణను 10 సంవత్సరాలు దాదాపుగా పరిపాలించి మొట్టమొదటిసారిగా మనం ప్రతిపక్షంలో కూర్చున్నాం. ఈ 25 సంవత్సరాల్లో చాలా మంది యువతులు వీళ్ళందరూ కూడా ఈ పార్టీతో కనెక్ట్ అయినరు, ఉద్యమంతో మమేకమైనరు. దాని తర్వాత 10 సంవత్సరాల అధికారంలో వాళ్ళు లబ్ధిదారులు కూడా అయినరు ఈ పరిపాలన వల్ల. దాని తర్వాత మనం మొట్టమొదటిసారిగా ఈ రోజు 10 సంవత్సరాల అధికారం తర్వాత ప్రతిపక్షంలో కూర్చున్నాం. మరి ఈ సందర్భంగా ఈ దీక్షా దివస్ మరొక్కసారి మనమే కాకుండా ప్రధానంగా ఈ ఉద్యమం చేసిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత మనం పరిపాలించిన 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు చేసిన త్యాగం ఏంటి, కేసీఆర్ గారితో పాటు మిగతా ఉద్యమకారులు చేసిన త్యాగం ఏంటి, ఆ త్యాగాల చరిత్రను మరొక్కసారి త్యాగాల యొక్క ప్రాముఖ్యత, త్యాగాల యొక్క భూమికను మరొక్కసారి తెలంగాణ సమాజానికి చెప్పే ఒక సువర్ణ అవకాశంగా ఈ రోజు మన పార్టీ దీన్ని భావించింది. కాబట్టి ఈ రోజు ఈ దీక్షా దివస్ కు చాలా ముఖ్యమైన ప్రాముఖ్యత.